హలో గైస్, ఈరోజు అయితే మనం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే ట్రై చేయబోతున్నామండి. సో దానికోసం మనము వచ్చి ఆర్కే ఫ్యాబ్రిక్స్కి అయితే వచ్చేసాము. ఈ షాప్ వచ్చి మనకి బేగం బజార్లో ఉందన్నమాట. ఈ షాప్కి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి. సో అన్నీ వచ్చి మనకి హోల్సేల్ ప్రైస్లో ఇస్తారనమాట. సో మినిమం అయితే 6 మీటర్స్ తీసుకోవాలి అండ్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ పడుతుంది. సో ప్రజెంట్ అయితే అందరూ ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా మనకైతే 6 మీటర్స్ అయితే మినిమం పడుతుంది, లేదా 5 మీటర్స్ అయితే పడుతుంది కదండి. సో దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకుంటే మనకి హాఫ్ ఆఫ్ రేట్ తగ్గిపోతుంది అనమాట హోల్సేల్గా తీసుకుంటే. సో నాకైతే చాలా బెస్ట్ అనిపించింది ఈ షాప్లో మనము హోల్సేల్గా తీసుకుంటే. అండ్ మామ్ అండ్ డాటర్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. మొత్తం మనకి ఫుల్గా ఒక 6 ఆర్ ఒక 10 మీటర్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది అనమాట. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. మనకి ఇక్కడ ఒక 5 ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం షాప్లో మొత్తం అన్ని ఆల్ వెరైటీస్ లైనింగ్తో సహా అన్ని ప్రతిదీ ఉంటుందండి. కాటన్ నుంచి మనకి క్రేప్ నుంచి డిజైనర్ మొత్తం ఫ్యాబ్రిక్స్ వరకు అండ్ దుప్పటాస్ నుంచి అన్నీ ఉంటాయండి. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. మీరు వీలైతే ఒకసారి నా ఫుల్ వీడియో చూడండి, అందులో ప్రైసెస్తో సహా ఫుల్గా మెన్షన్ చేశాను అనమాట. సో ఇక్కడ ఈరోజు అయితే నేను మా చెల్లి బర్త్డే కోసం అని చెప్పేసి ఒక అవుట్ఫిట్ అయితే ప్లాన్ చేద్దామని వచ్చేసాను. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ చూసారా, ఇది వచ్చి మనకి యాక్చువల్గా బయట అయితే మనకి చాలా కాస్ట్ ఉంటుంది, 300 to 400 ఉంటుంది పర్ మీటర్. బట్ ఇక్కడ మనము 6 మీటర్స్ తీసుకుంటే, మినిమం 6 మీటర్స్ తీసుకుంటే మనకి 150 నుంచి 200 లోపే వచ్చేస్తుంది పర్ మీటర్. చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి. సో ఎవరైతే హ్యూజ్గా తీసుకొని అవుట్ఫిట్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్. ఇక్కడ మనకి ఇట్లాంటి మొత్తం బండిల్ కూడా దొరుకుతుందండి జార్జెట్లో. చాలా మంచి క్వాలిటీ. మనకి బయట అయితే చాలా కాస్ట్ పడుతుంది, ఇక్కడ అయితే చాలా రీజనబుల్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ కలెక్షన్ కూడా మీకు 5 ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ్లోర్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. నాకు ఏ కలెక్షన్ చూసినా దాంతో నాకు ఒక ఫిట్ అయితే మైండ్లో తిరుగుతుంది అనమాట. అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయన్నమాట. సో బట్ నేను ఇక్కడికైతే ఒక రిఫరెన్స్ పిక్తో అయితే వచ్చాను. సో మా చెల్లి బర్త్డేకి తనకి ఆ రిఫరెన్స్ పిక్లో ఉన్నట్టు తనకి కస్టమైజ్ చేస్తామని వచ్చాను అనమాట. సో దాని ప్రకారం అయితే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుందామని చూస్తున్నాను. సో అందులో వచ్చి నాకు లైక్ ఆర్గన్జా, ప్లెయిన్ ఆర్గన్జా ఉంది. బట్ నేను ఇక్కడ అందుకోసం అని చెప్పేసి ప్లెయిన్ ఆర్గన్జా ఏం బాగుంటుంది, ప్రజెంట్ అయితే జిమ్మిచూ ఫ్యాబ్రిక్ నడుస్తుంది కాబట్టి. సో ఇందులో మధ్యలో బూటీస్ కూడా వచ్చాయి కదా, చాలా బాగున్నదండి ఈ ఫ్యాబ్రిక్ అయితే. నా రిఫరెన్స్ పిక్ అయితే పక్కన మెన్షన్ చేస్తాను చూడండి. చాలా బాగున్నాయి అండ్ చాలా కలెక్షన్ ఉన్నాయి అండ్ చాలా షేడ్స్ ఉన్నాయి అనమాట ఈ ఫ్యాబ్రిక్లో. చాలా బాగుంది అండ్ ఇది శారీగా కూడా మనం ట్రై చేయొచ్చండి, చాలా బాగుంది. ఇందులో వచ్చి ఎల్లో కలర్ కావాలి కాబట్టి నేను ఎల్లో అయితే ట్రై చేశాను. ఇది చాలా బాగుంది బట్ దీనికన్నా ఇంకేమైనా బెటర్గా చూసాను. బట్ నాకు ఈ కరెక్ట్ ఆ పిక్లో ఉన్న షేడ్ కోసం అని చూస్తే అది ఆర్గన్జాలో ఉంది. బట్ నాకు ఆర్గన్జా ఓల్డ్ మోడల్ అయిపోయింది కదా, ప్రజెంట్ అయితే జిమ్మిచూ నడుస్తుంది కాబట్టి. సో ఇందులోనే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇందులో గోల్డ్ బూటీస్తో కాకుండా సిల్వర్ బూటీస్తో కూడా నాకైతే ఫ్యాబ్రిక్ అనిపించింది. బట్ నాకు అంత సిల్వర్ది అంత బాగా అనిపించలేదు. సో గోల్డ్దే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో గోల్డ్ దానిపైకి మళ్ళీ అక్కడ మనకి ఒక హెవీ వర్క్ది పైకి ఉంటే యోక్ పార్ట్ వచ్చి మనకు కొంచెం హెవీగా ఉంటే బాగుంటుందని అనిపించింది. అండ్ అందులో వచ్చి మనకి నెక్ అండ్ హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది. సో ఫ్యాబ్రిక్ వచ్చి మనకు కొంచెం స్టిఫ్గా ఉంటే బాగుంటుంది. సో దానికోసం ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే చూసానండి. ఇక్కడ మనకి ఇందులో చాలా డిజైన్స్ అండ్ కలర్స్ ఇంకా చాలా మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఫ్యాబ్రిక్ చూసారా ఎంత మందంగా ఉంది. ఇది రా సిల్క్ క్లాత్ అండి, చాలా బాగుంది. ఇందులో డిజైన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి అండ్ చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర, చాలా హ్యూజ్ కలెక్షన్. ఓపికతో వెతుక్కుంటే మనకి చాలా బాగా దొరుకుతుంది. సో చూసారు కదా, ఇక్కడ కాంబినేషన్ అయితే ట్రై చేస్తున్నాను. సో కిందికి అయితే ఈ ఎల్లో ఈ ఫ్యాబ్రిక్ ఫిక్స్ అయిపోయాను. బట్ దానికోసము ఏది బాగుంటుందని ట్రై చేస్తున్నాను అనమాట. సో ఒకసారి ఈ షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ నా ప్రీవియస్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ పైకి వచ్చి ఇది ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇది చాలా బాగుంది, సెట్ అయిపోతుంది అని అనిపించింది. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం స్టిఫ్గా ఉంది. సో కట్ వర్క్ వచ్చి మనకి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అండ్ పైన కూడా మనకి కొంచెము స్టిఫ్గా ఉంటే ఇంకా అంటే క్లాత్ మందంగా ఉంటే కూడా మనకి చాలా బాగుంటుంది కదా. సో ఒకసారి పెట్టుకొని చూస్తున్నాను ఎలా ఉందనేది. సో నాకైతే ఓకే, ఫైనల్గా బాగానే అనిపించింది. సో ఇదైతే సెలెక్ట్ చేశాను. ఇది కాకుండా మళ్ళీ నేను ఇంకొకటి, మా చెల్లి వచ్చి తను రీసెంట్గా డెలివరీ అయింది. సో ఫీడింగ్ విత్ ఒక జాకెట్ అనమాట, అలాంటిది ఒకటి తీసుకుందామని కస్టమైజ్ చేద్దామని అనుకున్నాను. సో దానికోసము స్మూత్ క్లాత్, ఫీడింగ్ టాప్ కూడా మనకి ఒక స్మూత్ క్లాత్ అయితే బాగుంటుంది కదా. సో దానికోసము రేయాన్లో తీసుకున్నాను అనమాట. సో రేయాన్లో మంచి
క్లాత్ అండి ఎంత బాగుందంటే చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా ఉంది. సో చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ క్లాత్లో ఇది తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి వచ్చి పైన జాకెట్ కూడా నేను ప్లాన్ చేశాను. ఎందుకంటే ఫీడింగ్ అంటే జిప్స్ వస్తాయి కదా, సో అది కనిపించకుండా ఒక మంచి జాకెట్ ప్లాన్ చేస్తే సో ఏ డ్రెస్ పైకైనా సెట్ అవుతుంది. సో ఆ జాకెట్ కోసం అయితే నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగుందండి ఈ జాకెట్కి, ఇది మస్తు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందని అనిపించింది. కాకపోతే ఇంతకుముందు చూసింది ఇది కొంచెం సిమిలర్గా అనిపించింది, కానీ బట్ దానిది వేరు ఇది వేరు. ఎందుకంటే వర్క్ అయితే టోటల్ డిఫరెంట్, బట్ కలర్ అయితే కొంచెం లైట్ కలర్స్ అండ్ వైట్ కలర్లో వచ్చాయి కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ సో అది వచ్చి దానిపైకే సెట్ అవుతుంది, ఇది వచ్చి ఈ టాప్ పైకే సెట్ అవుతుంది. సో అందుకోసమని ఈ రెండు అయితే తీసుకున్నాను. సో డెఫినెట్గా ఒకసారి అయితే మీరందరూ ఈ షాప్కి వచ్చి ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది. కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి. 5 ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ మనకి ఓవరాల్గా షాపింగ్ అయితే అయిపోతుందండి. సో ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను రెగ్యులర్గా నేను కుట్టించుకునే మా కాలనీలోనే చైత్ర బొటిక్ అని ఉంటుందండి. సో ఆ బొటిక్లోనే నేను ప్రతిదీ అందులోనే స్టిచ్ చేయించుకుంటాను అనమాట. సో మా కాలనీలో నాకు దగ్గర ఉంటుంది అండ్ తను పర్ఫెక్ట్గా కుడుతుందనమాట. సో అదే బొటిక్లో ఇద్దామని అనుకుంటున్నాను. సో అక్కడ నుంచి అయితే నేను డైరెక్ట్గా చైత్ర బొటిక్ అయితే వెళ్ళిపోయానండి. సో ఇక్కడ సోను అయితే మనము ఎగ్జాక్ట్గా ఎలాంటి రిఫరెన్స్ పిక్ ఇచ్చినా, ఎలాంటి మన ఐడియాస్ ఏవి చెప్పినా ఎగ్జాక్ట్గా అవుట్ఫిట్ అయితే మన చేతిలో పెడుతుందన్నమాట. సో జనరల్గా నేను ఎప్పుడూ ఇక్కడే ఇస్తాను, మ్యాక్సిమం మా ఇంటికి దగ్గర కాబట్టి నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడే ఇస్తానన్నమాట. అండ్ నాకు అవుట్ఫిట్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుట్టిస్తుంది. సో ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ చైత్ర బొటిక్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెసేజ్ చేశాను అండ్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వీళ్ళు వచ్చి మనము ఆన్లైన్లో మనకి ఏదైనా రిఫరెన్స్ పిక్ ఇచ్చి మీకు కావాలంటే అలాగే ఎగ్జాక్ట్గా అవుట్ఫిట్ అనేది వాళ్ళే ఫ్యాబ్రిక్ తెచ్చి మరి మీకు స్టిచ్ చేయిస్తారు. లేదు మీ ఫ్యాబ్రిక్ పంపిస్తాము మాకు ఇలా స్టిచ్ చేసి ఇవ్వమంటే కూడా వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తారు. సో నేనైతే సోను దగ్గరికి వెళ్ళేసి మొత్తం నా ఐడియాస్ చెప్పానమాట. సో ఇలా రిఫరెన్స్ పిక్ మొత్తం అంతా కట్ వర్క్ వచ్చింది, సో నాకు అలా కావాలి అని చెప్పేసి చెప్పానమాట. అండ్ జనరల్గా మా చెల్లి వచ్చి డెలివరీ రీసెంట్గా అయింది కాబట్టి తను కొత్త డ్రెస్సెస్ వేసుకోవద్దు కాబట్టి నేను బర్త్డే రోజు వేసుకోదు. సో కొంచెము తన సైజ్కి కొంచెం ఆల్ట్రేషన్ తర్వాత చేసుకుందామని చెప్పేసి నా సైజ్కే ఇచ్చేసాను అనమాట. అండ్ దానికి వచ్చి మనకి లెహంగాకి కింద లేస్ అనేది తీసుకున్నానండి కట్ వర్క్లో. ఇది వచ్చి చావలేస్లో తీసుకున్నాను, నాకు అరౌండ్ 390 అలా పడ్డది అనమాట. చాలా బాగుంది లేస్, చావలేస్లో కూడా చాలా బాగున్నాయి లేస్ అయితే, నాకు కలెక్షన్ నచ్చింది. సో ఓవరాల్గా అవుట్ఫిట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో చూసేద్దామా ఎలా ఉందో. నేను వచ్చి లాస్ట్ మూమెంట్లో ఇచ్చానండి, ఎక్కువ టైం కూడా లేకుండే, మా చెల్లి బర్త్డేకి ముందు ఇచ్చానమాట. బట్ అయినా కూడా ఇన్ టైంలో నాకైతే స్టిచ్ చేసి ఇచ్చింది. బర్త్డే రోజు మధ్యాహ్నం కల్లా నాకైతే అవుట్ఫిట్ అనేది ప్రిపేర్ చేసి నా చేతిలో పెట్టిందనమాట. సో చాలా బాగా కుట్టిందండి, ఒకసారి చూడండి ఓవరాల్గా అవుట్ఫిట్ ఎలా వచ్చిందో. అండ్ అంతేకాకుండా నేను అవుట్ఫిట్ అనేది మా చెల్లి ఈరోజు వేసుకొని చూపించదు కాబట్టి బర్త్డే రోజు తను వేసుకోదు. సో దాని బదులు నేను ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఓవరాల్గా ఎలా వచ్చిందనేది అవుట్ఫిట్. ఇది వచ్చి బ్లౌజ్ అండి, క్రాప్ టాప్లో పైన టాప్ అనమాట, చాలా బాగా వచ్చింది. అండ్ మనము ఈ స్టిఫ్ క్లాత్ తీసుకోవడం వల్ల ఏమైందంటే మనకి కట్ వర్క్ అనేది చాలా నీట్గా వచ్చిందండి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి స్కర్ట్కి లేస్ అనేది నేను తీసుకున్నాను కదా, కొంచెం ఎక్స్ట్రా ఉంటే నేనేం చేశానంటే విస్ దగ్గర కొంచెం అలా స్టైల్గా ఉంటుంది కదా అని చెప్పేసి విస్ దగ్గర కూడా పెట్టించాను అనమాట. అండ్ ఇది వచ్చి మనకి ఫీడింగ్ టాప్ అనమాట, ఫీడింగ్ టాప్ విత్ హ్యాండ్సే. నేనైతే హ్యాండ్స్ కూడా కావాలి అని అన్నాను, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది కదా. సో బయటికి వేసుకెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఈ జాకెట్ యూజ్ అవుతుంది. ఈ జాకెట్ వచ్చి ఓన్లీ ఈ టాప్కి మాత్రమే కాదండి. సో ఈ ప్రజెంట్ ఫీడింగ్ చేసే మదర్స్ అందరికీ బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక జాకెట్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, బయట కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఈ జాకెట్ వచ్చి మనకి ఏ టాప్ పైకైనా సెట్ అయిపోతుంది, చాలా బాగుంటుందని అనిపించింది. అండ్ మనకి పర్ఫెక్ట్గా కుట్టిందండి, స్టిచ్చింగ్ కూడా చాలా బాగా నీట్గా వచ్చిందనమాట. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్, మీ చెప్పే మీ డిజైన్ని బట్టి
ప్రైజెస్ అనేటివి ఉంటాయి. మరి హై అయితే ఉండవండి. మీరు రీజనబుల్గానే ఇస్తుంది. ఒకసారి అయితే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకే ఐడియా ఉంటుంది. సో ఈ నా అవుట్ఫిట్స్ ఎలా అనిపించినాయి అనేది ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. నాకు ఇంకా ఏమన్నా ట్రై చేయాలనుకుంటే కూడా నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ రెండిట్లో మీకు ఎక్కువగా ఏ అవుట్ఫిట్ నచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ 2 డ్రెస్సెస్లో మా మమ్మీ వచ్చి ఫీడింగ్ టాప్ అనేది గిఫ్ట్ చేసిందండి. ఫీడింగ్ టాప్ అండ్ జాకెట్ అనేది మా మమ్మీ మా చెల్లికి గిఫ్ట్ చేసింది. అండ్ నేను వచ్చి క్రాప్ టాప్ అనమాట. మా చెల్లి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే డెలివరీ అయ్యి దానికి జస్ట్ ఒక 5 to 6 days అవుతుందన్నమాట. అంతే 1 week అవుతుంది. సో ఇలాంటి టైంలో ఇంకా అలాంటివి ఏమి తెచ్చుకోవాలి బర్త్డే అనే కూడా ఆలోచన ఉండదు కదా. సో అందుకోసం అని చెప్పేసి మేమే కస్టమైజ్ చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను. దానికైతే నచ్చింది. ట్రై చేసింది అయితే దానికి నచ్చింది. మా చెల్లికి వచ్చి కస్టమైజ్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అండి. సో అందుకోసం ఇలా ట్రై చేసామన్నమాట. సో మీ అందరికీ ఈ 2 డ్రెస్సెస్లో ఏది బాగా నచ్చింది అండ్ ఏది బాగా యూస్ అవుతుంది అని అనిపించింది అది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. సో ఓవరాల్గా ఒకసారి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను వేసుకొని చూపిస్తున్నాను. సో రిఫరెన్స్ పిక్ వచ్చి పక్కన మెన్షన్ చేస్తున్నాను అండ్ నేను వేసుకొని చూస్తున్నాను. బట్ దీనిపైన ఇంకొక హాఫ్ శారీ లాగా మనకి దుప్పట్టా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. దుప్పట్టా తీసుకున్నాక మళ్ళీ ఒకసారి స్టైల్ చేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.